నమస్తే, వెల్కమ్ టు ఓకే టీవీ. ప్రస్తుతం నాతో పాటు తెలంగాణ ఉద్యమకారులు లలితకు ఉన్నారు, మాట్లాడదాం. ఈరోజు వాళ్ళు ప్రెస్ మీట్ కూడా పెడతాం జరిగింది. ఏదైతే ఉద్యమకారులకి దక్కాల్సిన గౌరవం ఇప్పటికీ దక్కకపోవడం, ఏ ప్రభుత్వం వచ్చినా హామీల వరకే వాటిని పరిమితం చేసే పరిస్థితి తప్పితే ఉద్యమకారుల కుటుంబాలకు కావచ్చు, ఉద్యమంలో అమరవీరులైన వాళ్ళ కుటుంబాలకు కావచ్చు ఇప్పటి వరకు రూపాయి న్యాయం చేసిన పరిస్థితి కనపడట్లేదు. సో వీటి మీద వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అలాగే దాంతోపాటు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టొద్దు అంటూ కూడా వాళ్ళు నినాదిస్తూ ఉన్నారు. సో ఒకసారి మాట్లాడదాం. అక్క, ప్రధానంగా అంటే ఉద్యమకారుల అంశంలో మీరేం చెప్తారంటే, దాదాపు 10 సంవత్సరాలు ఆ గవర్నమెంట్ కూడా మిమ్మల్ని పెట్టుకునే ఆ గవర్నమెంట్ రావడం జరిగింది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ రావడానికి ప్రధాన కారణం కూడా మీరే. కానీ కేసీఆర్ ఏం చేయలే, ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏమైనా చేస్తుందా అంటే ఇది కూడా పెద్దగా పట్టించుకున్నట్టు కనపడలేదు. ఏం చెప్తారు? ఇగనమ్మా మేము ఏమనుకున్నామంటే, మేము చిన్నగున్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. ఎక్కడ వేసిన గొంగడ అక్కడనే ఉన్నది. అమ్మ ఈ కేసీఆర్లో కొత్తగా వచ్చిండు, తెలంగాణ గురించి కొట్లాడుతున్నాడు కదా అని మేమేం చేసినాము, అందరిని వేసుకొని వంట వార్పు మళ్ళా రాస్తారో కోబేట నిరార దీక్ష నెల నెల కూర్చున్నాము. అందరినీ తీసుకొని పోయి నిరార దీక్ష పేట్ బషీర్ బాగే, ఈ కొంపల్లి ఉంది కదా పేట్ బషీర్ బాగ్, వాళ్ళే వస్తుంది. సందీభావన్ బద్దం బాలరెడ్డి అన్న అందరు వచ్చిండ్రు, ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ. మాకు రోజు ఒక్కళ్ళు వచ్చి 2-3 వచ్చి సందీభావన్ తెలిపిపోతుండ్రి. ఎందుకు కొట్లాడినాము? తెలంగాణ వస్తే తెలంగాణలో బతుకులు మంచిగా అవుతాయి కదా, డ్యూటీలు వస్తాయి, మాకేమన్నా జాగలు దొరుకుతాయి, మేమన్నా మంచిగా బతుకుతామని అనుకున్నాము. కానీ 10 సంవత్సరాలు కేసీఆర్ చేసింది ఏమీ లేదు. ఆయన చేయలే బేటా. మా కిందికే నీ బుల్లెట్లు పోయినాయి బేటా, రబ్బర్ బుల్లెట్లు ఏడా ఇక్కడ మన ట్యాంక్ బండ దగ్గర. నాకైతే మరీ పిచ్చి. నేను కాంగ్రెస్ కండువ తీసేసి పక్కకు పెట్టిన, తెలంగాణ వస్తే బాగుపడతాం కదా, సోనియా గాంధీ కూడా ఇస్తా అంటున్నది అని అన్నారు. ఎందుకంటే సోనియా గాంధీ కాలు పట్టుకుంటే ఆమె ఇచ్చేస్తుంది అట్లా ఇట్లా అని అన్నారు. పాపం ఆమెను పోయి బతింలాడితే, అమ్మ నేను అందులోనే నీలమైతాను అన్నాడు. కాంగ్రెస్లోనే నీలమైపోతా అని అన్నోడు కేసీఆర్ అన్నోడు. బేటా మేము అనుకున్నాం ఈయన ఎందుకు అట్లా చేస్తున్నాడు, లగడపాటి మధ్యలో వచ్చిండు కదా, వచ్చి అట్లా ఇట్లా చేసి ఆడ మంచం మీద వండుకోవాలి, అది చేయాలి ఇది చేయాలి, అంత అన్ని ఇట్లెందుకు చేస్తున్నాడు అని లగడపాటినే తిట్టినాం. మేము తిట్టిన వాళ్ళము కేసీఆర్ని మెచ్చుకున్నాం. తెలంగాణ తెస్తే మన బతుకులు అన్ని మంచిగా అవుతాయని. కేసీఆర్ వచ్చి మాకు చేసింది ఏమి లేదు బేటా. నేను టీఆర్ఎస్లా అంత తిరిగి చేసినాం కదా, తెలంగాణ కోసం అని అంత కొట్లాడినాం కదా, అస్సలు వాళ్ళు తెలంగాణలోకి ఒక్క పని చేయలే నాన్న, ఏమి చెయ్యలే. ఏడేసిన గొంగడ ఆనే ఉన్నది, ఉన్నందరూ వాళ్ళే చేసి అనుకున్నారు బేటా. అట్లానే నేను చెప్తున్నా. ఎందుకంటే ఎంత చేసినా వేస్టే. 2 ఎకరాల 200 గజాల జాగా, 50 గజాల జాగా ఇస్తున్నాడు, 25,000 పెన్షన్ ఇస్తున్నాడు, ఏవి లేవు, అన్ని గంగలేసినట్టున్నది. అదొకటి. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యంది కూడా మేము అది పెట్టని విగ్రహాలు పెట్టకపోవడం వల్ల ఏమన్నా మీకు ఏమన్నా గౌరవం దక్కుతుంది అంటారా? విగ్రహాలు ఏం దక్కదు, అన్ని అదే అంటున్నారు. ఎందుకు ఇట్లా చేస్తుండ్రు రేవంత్ రెడ్డి అన్న అని అంటున్నాడు. అందుకోసం అదంతా వేస్ట్ అన్న, మీరు అట్లా చెయ్యకండి. ఎందుకంటే ఎంతో కష్టపడి వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ ఉన్నది. ఇప్పుడు ఆ తెలంగాణ 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ అయినా ఏం చేయలే, ఆ గంగల కొట్టుకపోతుంది. ఇప్పుడు మీరు వచ్చిండు 2 సంవత్సరాలు అవుతుంది. మీరు మట్టుకు ఉద్యమకారుల గురించి మీరు ఆలోచించిండ్రు అనుకో, దానికన్నా మేలు ఇంకెక్కటి ఏది లేదు. మీరు వేరేళ్ళ గురించి కాదన్నా, మీకు ఎవరు సలహాలు ఇస్తుండ్రో ఏమో గానీ నేనైతే చెప్తున్నా కదా. అంటున్నాడు కదా, పెట్టి తీరుతా అంటుండు కదా. ఇప్పుడు కనీసం మీరు ఇంతమంది మాట్లాడుతున్నారు, ఇంతమంది చెప్తా ఉన్నారు పెట్టొద్దని, అయినా కూడా రేవంత్ రెడ్డి పెడతానంటున్నారు. పెడతా అంటున్నారు. కానీ ఇప్పుడు ఈ ఉద్యమకారులు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో చాలా తెలంగాణలో మొత్తం కోపం మీద ఉన్నారు. అట్లాంటి ఆయనది పెడితే రేపు మహమ్మద్ రఫీక్ ఉన్నాడు, ఆ సుశీలమ్మ ఉన్నది, అందరు ఉన్నారు, ఎంతమంది ఉన్నారు పాటలు పాడిన వాళ్ళు అందరు అందులో పెట్టిండ్రు అనుకో, అది రవీంద్ర భారతి సరిపోదు. అందుకని తెలంగాణ వాళ్ళు ఆంధ్ర వాళ్ళని వ్యతిరేకిస్తారు. తెలంగాణ తెచ్చుకున్నది ఎందుకు? ఆంధ్ర వాళ్ళకే మాది మాకే. మేము పోయి ఆడ బతుకుతే మా విగ్రహాలు పెట్టుకుంటారా? మా తీసుకుపోయి ఒక విగ్రహం పెట్టుకోమను, పోనీ మాకు ఆడ జాగిప్పిమను, ఆడ బియ్యం ఇప్పిమను, చూద్దాము కంట్రోల్లో బియ్యం ఇప్పిమను. ఆడ బియ్యం తీసుకుంటారు, ఈడ బియ్యం తీసుకుంటారు, ఆడ ఓటేస్తారు, ఈడ ఓటేస్తారు. ఏంది ఇప్పుడు ఎలక్షన్లు రాగానే బస్సులు సరిపోవు ఆంధ్ర ఓనికి. నేనే చూస్తున్నా, బస్సులు సరిపోవు. నేనే ఆంధ్రలకు నేను ఎంతమందికి నేను రేషన్ కార్డులు ఇప్పించిన బేటా, రేషన్ కార్డులు ఇప్పించినా అన్ని ఇప్పించినా వాళ్ళు బతకని మనం బతకని అని బతుకుతున్నాము. కానీ విగ్రహాల దాకా పెద్దరికం మట్టుకు వాళ్ళకి ఇవ్వద్దు, వాళ్ళకి జాగలు ఇవ్వద్దు. అవి ఇచ్చేదేవో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి ఇవ్వండి. ఇక్కడ ఉన్న డైరెక్టర్లు ఉన్నారు, ప్రొసీజర్లు ఉన్నారు, పాటలు పాడేటోళ్ళు ఉన్నారు, డ్యాన్సులు చేసేటోళ్ళు, తెలంగాణ వాళ్ళు అందరు ఉన్నారు బేట.
వాళ్ళకి ఇస్తే వాళ్ళ బతుకులు మంచిగా అవుతాయి. ఎప్పటికీ ఆ తెలంగాణలో అడక తిన్న బతుకులే ఉండనియా. ఏంది బేట మరి స్లీప్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి వీటిని సహకరిస్తా ఉన్నాడు కదా ఆయన వీటికి. ఎందుకంటే చంద్రబాబు మాట వింటున్నాడు. ఆయన అందరు ఏమంటుండ్రు, ఆయన డైరెక్షన్ లో నడుస్తున్నాడు అని చెప్తున్నాడు. ఇక ఆయన డైరెక్షన్ లో నడుస్తుండా ఎట్లా చేస్తుండా దేవునికి తెలుసు. అరే నేను ఇక్కడ చేసేది చేస్తాను, నువ్వు అక్కడ చేసేది చేయి, నేను కూడా ఎట్లనన్నా మళ్ళీ మా వాళ్ళే ఉన్నారు అక్కడ నువ్వు మళ్ళీ ఎట్లనన్నా గెలుస్తావు, తెలంగాణలో ఓటేయకున్నా సరే నీకు తెలంగాణలతోటి నీకు పని లేదని చంద్రబాబు నేర్పిస్తున్నాడు అని అందరు టాక్ అదే. చంద్రబాబు నేర్పిస్తున్నాడు రేవంత్ రెడ్డి అన్నకు అని. ఇక ఆయన ఎట్లా చేస్తాడో ఏమో కానీ ఆ విగ్రహం పెట్టందే మంచిగా. మళ్ళీ ఈ ఉద్యమకారులకు ఏది ఇస్తున్నాడో అది కూడా జల్దీని అమలు చేసి ఆయన ఇది చేస్తేనే మంచిగా.